నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం మరోమారు బట్టబయలైంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో మిత్రపక్షం బీజేపీకే వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు రాజకీయం అంతా బహిరంగమే అయినా బీజేపీలోని పచ్చనేతలు దాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ జెండా మోసిన వారికి బీజేపీ కండువా కప్పి టికెట్ ఇచ్చేంత దౌర్భాగ్యం బీజేపీకి పట్టిందా అంటూ ఇంటా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఇటు బీజేపీలోనూ స్థానిక టీడీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు బద్వేలులో ఏం జరిగిందో చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో ప్రత్యేకించి కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే 2 స్థానాలు బీజేపీకి కేటాయించడం ఆసక్తికరంగా మారింది. బద్వేలు అసెంబ్లీ స్థానంతో పాటు జమ్మలమడుగు స్థానాన్ని కూడా కమలం పార్టీకి కేటాయించారు. అయితే బద్వేలులో పక్కా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న రోసన్నకే బీజేపీ కండువా కప్పి టికెట్ ఇచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రోసన్న నంద్యాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసేందుకు చంద్రబాబు అనుమతితో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రోసన్న ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి బద్వేలు నియోజకవర్గ పార్టీ టికెట్ తనదే అన్న నమ్మకంతో ప్రచార బరిలో దిగారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు రితేష్ రెడ్డితో కలిసి నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. కానీ ఇంతలోనే బద్వేలు టికెట్ బీజేపీకి కేటాయిస్తారంటున్న తరుణంలో గత వారమే ఆయన బీజేపీలో చేరడం, టికెట్ ఆయనకే ఖరారు చేయడంతో బద్వేల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రోసన్న బీజేపీలో చేరికే ఓ రాజకీయ డ్రామాను తలపించింది. ఈ డ్రామా మొత్తం టీడీపీ నేతలు, బీజేపీ ముసుగేసుకున్న టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిపోయాయి. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు తాను రాజకీయంగా నిలదొక్కుకోవడానికి బీజేపీ ఆశ్రయం పొంది ఇప్పుడు ఏకంగా ఆ పార్టీనే వెన్నుపోటు పొడిచారు. పేరుకు టికెట్ బీజేపీకి కేటాయించినట్లు చెబుతున్నా ఎన్నికల అనంతరం రోసన్న మళ్లీ టీడీపీ అభ్యర్థిగానే మారిపోనున్నారు. అయితే ఇప్పుడు ఇదే పరిణామం ఇటు బీజేపీలోనూ అటు టీడీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనతల సురేష్ సొంత పార్టీతో పాటు టీడీపీపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడినందున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఒకరోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోసన్నకు బద్వేలు సీటును కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనికి కారణం చంద్రబాబు పన్నిన కుట్రలో బీజేపీ పడటమేనని, అసలు టీడీపీతో బీజేపీ జనసేన పొత్తే చంద్రబాబు కుట్రగా సురేష్ ఆరోపిస్తున్నారు. పొత్తుల వల్ల బీజేపీ సీనియర్ నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎవరి నోట మట్టి కొట్టడానికి బద్వేలులో రోసన్నకు టికెట్ ఇప్పించుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో బద్వేలు ఉప ఎన్నికలో నిఖార్సైన బీజేపీ కార్యకర్త పోటీలో ఉండాలనే ఉద్దేశ్యంతో తనను ముందుకు తెచ్చారని, ఆ ఉప ఎన్నికల్లో తనకు 22,000 ఓట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఈ ఎన్నికల్లో బద్వేలు సీటును బీజేపీకి కేటాయించారంటున్నారు. అయితే రాత్రికి రాత్రే బద్వేలు సీటును టీడీపీ కార్యకర్తకు ఇప్పించుకున్నారని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం ఆలోచించాలని, చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్రమంతా తిరిగి దళితులకు ఆయన చేస్తున్న అన్యాయంపై ప్రచారం చేస్తానని, బాబుకు దళితులు ఓట్లు వేయవద్దని ప్రచారంలో చెబుతానని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అసమ్మతి సద్దుమణుగుతుందని అనుకుంటున్న సమయంలో కథ ఇలా అడ్డం తిరిగిందంటూ టీడీపీ బీజేపీలలో హాట్ గా చర్చ నడుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.